ఎంతమందికి యేసయ్య అంటే ఇష్టం? మీ అందరికీ యేసయ్య అంటే ఇష్టం. ఎంతమందికి యేసయ్య ఎవరో తెలిసి చెప్పండి. యేసయ్య ఎవరు? యేసయ్య ఎవరు? యేసయ్య అంటే ఇష్టం అన్నారు కానీ యేసయ్య ఎవరు చెప్పట్లేదు. అమ్మ, యేసయ్య ఎవరు? లోకరక్షకుడు. లోకరక్షకుడైనా ఇంకేం తెలీదా? ఇంకేం కాదా? ఆయనే సృష్టికర్త, ఆయనే రక్షణకర్త, ఆయనే ఆదరణకర్త. సృష్టించిన వాడు ఆయనే, దానిని నిర్మూలించగలిగిన వాడు కూడా ఆయనే. ఆయనే మనకి సత్యము, జీవము, మార్గం. స్నేహితులకు ఇవ్వాలని ఎంతమంది ఆశపడుతున్నారు? చేతులెత్తండి. మనస్సు విప్పి. మీ అందరికీ దేవుడు అంటే ఇష్టం, కానీ ఆయనకి మీరంటే ప్రాణం పెట్టేంత ఇష్టం. దేవుని మహిమ కలుగును గాక. మీరందరూ, నేను అడిగాను కదా ఇంతకుముందు యేసయ్య అంటే ఎంతమందికి ఇష్టమని. మీ అందరికీ ఇష్టం కాబట్టి మీరు ఇక్కడ వరకు వచ్చారు. మీ ఊర్లో చాలా మంది ఉన్నారు రాని వాళ్ళు, కానీ మీరు యేసయ్యని ఇష్టపడుతున్నారు కాబట్టి, ఆయన ప్రేమిస్తున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చారు. అది మీ చేతితో మీ నోటితో చెప్పించాలని అని అడిగాను. మీరు ఆయన ప్రేమిస్తున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చారు. ఈరోజు సేవకులు వచ్చారు, మాతో దేవుడు ఏం మాట్లాడతారు? ప్రభువా, నా కష్టం ఇది, నా బాధ ఇది. ప్రతి వారము మీరు మందిరానికి వస్తారు. సమయం దొరికినప్పుడు మీ సేవకులు పిలిచినప్పుడు ఇదిగో ఈ కూడిక ఉందంటే వస్తారు. కానీ ఈ దినము మిమ్మల్ని ప్రేమించి దేవుడు మమ్మల్ని పంపించున్నాడు. ఎందుకంటే ఆల్మోస్ట్ 150 కిలోమీటర్ల దూరం విశాఖపట్నానికి, మీ ఊరికి. ఈరోజు మనందరం ఇలా ఉన్నాం అనుకుంటే పరలోకంలో రాబో దినాల్లో మనం ఇలాగే ఉంటాం. దేవుని మహిమ కలుగును గాక. మీరు నిజంగా పరలోకం వస్తారా మాతోటి? యేసయ్య వచ్చి పరలోకం రమ్మంటే ఎంతమంది ఇప్పుడు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు? అందరము వెళ్ళాలి. ఆశపడ్డ ప్రాణం తృప్తిపరిచే దేవుడు. ఓకేనమ్మా? ఈరోజు మీ బాధ, మీ వేదన ఏదైనా సరే, మీ హృదయాంతరంగంలో ఉన్నది, మీ ఆలోచనలు ఎరిగిన దేవుడు, మన ఆలోచనలు ఎరిగిన దేవుడు, మన కోరికలు ఎరిగిన దేవుడు. ఈ రోజు మీరు మనస్సు విప్పి దేవునితో ఆరాధన చెప్పుకున్నట్టుగైతే రాబో దినాల్లో మీరు గొప్ప కార్యాలు చూడబోతున్నారు. మీ కుటుంబంలో గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. మీ జీవితంలో గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. ఈ సమయంలో నీ కష్టము, నీ బాధ, నీ వేదన ఏదైనా సరే, మన కోసం ప్రాణం పెట్టిన దేవుని ఒక్కసారి ఆ శిలువపై మరణించిన ప్రభువైన యేసుక్రీస్తుని తలుచుకుంటూ, ప్రభువా ఇది నీ కష్టం, ఇది నా బాధ, ఇది నా వేదన అని మనస్ఫూర్తిగా మీరు చెప్పుకోగలిగితే ఆ కన్నీరు నాట్యంగా మార్చబడుతుంది. మీ వేదన తీసివేయబడుతుంది. మీ కుటుంబంలో, మీ జీవితాల్లో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఆశీర్వాదాలు మీరు పొందుకోబోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు మౌనంగా ఉండదు. చేతులు పైకెత్తి ప్రభువా నన్ను దర్శించు, ప్రభువా నాతో మాట్లాడు, నన్ను వేరుపరిచినావు నా ప్రభువా తండ్రి. ఇదిగో నా ప్రభువా, నన్ను వేరుపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఈ రాత్రి మీరు మాతో మాట్లాడండి. ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టి ఉన్నాము. ఈ లోకములో మమ్మల్ని ఈ దినము చూడక, ఈ సంవత్సరము చూడక, ఈ క్షణము చూడక నిద్రించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అయ్యా, ఇదిగో గడిచిన కాలం అంతట్లో కూడా నీ రెక్కల చాటున భద్రపరిచావు. నీ కనికరము, నీ దయ, నీ జాలి అయ్యా మమ్మల్ని చూపి, మా పైన చూపి నడిపించిన విధానాలను బట్టి నీకు స్తోత్రములు. అయ్యా, ఈ రాత్రి నీ పాదాలు పట్టుకొని ప్రభువా నీ సన్నిధికి చిన్నగా కూడి వస్తున్నామయ్యా. అయ్యా, నీ సన్నిధికి చిన్నగా కూడి వచ్చినాం ప్రభువా. ఎవరు మౌనంగా ఉండదు. చేతుల పైకి ప్రభువా ఇదిగో నీ పాద సన్నిధికి వచ్చిన పరిశుద్ధాత్ముడ నీ మహిమ, నీ కుమరించండి ప్రభా, నీ వెలుగును ప్రకాశింపచేయండి ప్రభా తండ్రి. నాయన, ఎంతమంది బిడ్డలు బాధ, వేదన, మనస్సులతో ఉన్నారు. తల వెంట్రుకల మొదలు అరికాలు బాధ వరకు నాయన తండ్రి, అనారోగ్య అస్వస్థతతో బాధపడుతున్నారు. కుటుంబంలో బాధ, వేదనతో నాయన ఎందుకో గుండెలో నుంచి బాధ, అయ్యో పదవుల్లో నుంచి ఆయన తండ్రి మౌనంగా ఉండక, అయ్యా నీవే రక్షకుడు అని, నీవే సృష్టికర్తమని, నీవు తప్ప ఒక ఆశ్రయం, ఆధారం లేదు అని ప్రభా ఈ దినము నీ సన్నిధికి వచ్చి జారుతుండగా ప్రభా రాబో దినాల్లో ప్రతి బిడ్డ ఒక నూతన కార్యము చూచుదురుగాక. వారి కుటుంబాల్లో నూతన కార్యాలు, వారి కుటుంబాల్లో ఆశీర్వాదము యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఇప్పుడే జరుగునుగాక. నీ బిడ్డల్లో ఉన్నటువంటి, కుటుంబంలో ఉన్నటువంటి, పరిభాషల్లో ఉన్నటువంటి, ప్రయాణాల్లో ఉన్నటువంటివి అయ్యా వారు చేస్తున్న పంట చేతుల కష్టార్జితంలో ఉన్నటువంటి దుష్టుడు దొంగలించి
గురించి విరుద్ధంగా వ్యతిరేకంగా అంతగా అపవాది క్రియలు ఆకాశము చీకటి శక్తుల సమూహములు జాతిపడి శక్తులు నరపడి కనుదిష్టి అయ్యా ములిపిన వల్ల ఉన్న ప్రతి చీకటి శక్తులను యేసులో బంధిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ కుటుంబాలకు విడుదల కలుగును గాక. పరిశుద్ధాత్ముడ తండ్రి, పరిశుద్ధాత్ముడ తండ్రి, ఇదిగో నాయన తల వెంట్రుకల వరకు పాదం వరకు నాయన తండ్రి, మేడపైన అపోస్తలుల గదిలో దిగొచ్చిన అగ్ని జ్వాలలు అయ్యా నీ సన్నిధి అయ్యా నీ సంగపై దిగొచ్చును గాక. పరిశుద్ధాత్ముడ తండ్రి, పరిశుద్ధాత్ముడ తండ్రి, నీ ఆత్మ కార్యములు జరిగించు. అభిషేకించు, 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 అడగండి వరకు పరిశుద్ధాత్ముడు అభిషేకించు, అభిషేకించు, అభిషేకించు దేవా తండ్రి. నీ కృప కనికరములతో నిప్పు నడిపించి బలపరచు. ఎవరు మౌనంగా ఉండరు. పరిశుద్ధాత్మ మన మధ్యలో సంచారం చేస్తున్నాడు. ప్రభు ఆహ్వానించండి, మీ హృదయాల్లో ఆహ్వానించండి, మీ ఇంటిలో ఆహ్వానించండి, మీ పరిస్థితుల్లో నీ అధికారము అయ్యా నీ ఆధిపత్యము తీసుకోండి ప్రభా. మీ అధికారం కప్పు చెప్తున్నాం ప్రభా తండ్రి. ఈ సన్నిధిలో నింపండి, నడిపించండి, బలపరచండి ప్రభా. మరొకసారి హృదయ జ్ఞానము దయచేయండి.
వందనాలు తండ్రి. ప్రభువా అనేక సందర్భాల్లో హృదయం దుఃఖంతో వేదనతో ఉన్నప్పుడు నాయన నీ మనుషుల దగ్గరికి వెళ్తాం ప్రభువా, మనుషులతో చెప్పుకుంటాం నాయన, నీ యొద్ద ప్రాణానికి విసిరిపోతాం ప్రభువా. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని మన్నించండి అయ్యా. అయ్యా మాకు దుఃఖము వేదన ఉన్నప్పుడు నీ ఎదురు చెప్పుకున్నప్పుడు ప్రభువా నీ విడుదల నుంచి నిజమైన స్నేహితుడు నాయన, అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి కాల సమయం ముందు ప్రభువా నీ రక్తంలో కడగండి. వచ్చిన సేవకులను, వచ్చిన మన బృందమంతటిని కూడా నీ రక్తంలో కడగండి. నీవు చేసిన దీన ప్రార్థనని, నీవు చేసిన స్తుతి ఆరాధన నీవు స్వీకరించడం ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డల అక్కడ అవసరతలు ఏమైనా ఎరిగిన దేవుడు, పరిస్థితిగతులు ఏమైనా ఎరిగిన దేవుడు తండ్రి నాయన. నీ ఆత్మతో అభిషేకించండి ప్రభా. అయ్యా రెండు పల ఆత్మతో అభిషేకించండి ప్రభా. ఈ సంఘాన్ని అభివృద్ధి పరచండి, గ్రామం అంతటిని నీ రక్షణలోకి నడిపించండి. అయ్యా నీ బిడ్డలు ఏదైతే ఆశపడి ఉన్నారో వారి జీవితముల కొరకు, అది వారి బ్రతుకుల కొరకు, వారి కుటుంబం కొరకు, వారు చేస్తున్న పరిమాణాల కొరకు, వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి, నడిపించండి, బలపరచండి. ప్రతి దోష పాపల అతిక్రమణ నీ రక్తంలో కలిగి పరిశుద్ధపరచమని నీ సన్నిధి సమాధానముతో, నీ ఆరోగ్యములతో నాయన తండ్రి, నీ ధనగణతలతో ప్రభావ నీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి నీ ఆత్మ అభిషేకము కుమ్మరించి అనేకులను నీ వైపు మన్నించడానికి, అయ్యా అనేకులను నీ వైపు తిప్పడానికి ప్రభా, నేను ప్రకటించడానికి క్రీస్తు సైనికుల వలె నాయన తండ్రి, అలోక నాయన తండ్రి నాయన నీ మార్గంలో చూపించి అనేకులను నీ రాకబడిలో ఎక్కబడటానికి నీ కృప చూపి నడిపించండి. ఈ గొప్ప దీవెన ఆశీర్వాదాలు కుమ్మరించండి. నీ బిడ్డల కట్టి విధమైనటువంటి ఆత్మ అభిషేకము, సన్నిధి సమాధానము, ఆరోగ్యములు ప్రభా తండ్రి. అయ్యా నీ ఆత్మ పరములు, ఆత్మ ఫలములతో నీకు నడిపించి బలపరిచి మీరు ఒక్కరే మహిమ పొందుకోమని, సమస్తము నీ స్వాధీనములు ఆధీనములు ఉంచుకోమని, సమస్తాన్ని నీ అధికారములకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. నీవే సర్వలోక అధికారి, న్యాయాధిపతివి తండ్రి నాయన. సమస్తము నీ స్వాధీనులకు అప్పచెప్పుకుంటూ ఇప్పుడు వరకు జరిగిన దాని నీటికి అయ్యా ఆరాధన కీర్తన గానములతో నిన్ను మహింపరిచి ఉండగా అయ్యా సమస్తము నీ ఘనత ప్రభావం ఆరోపిస్తూ అయ్యా జరగవలసిన దానిని ప్రభా తండ్రి ఇంకను అయ్యా మాకు ఇచ్చిన పనిని కడముట్టించి ప్రభా నీ సన్నిధికి చేరే పర్యంతరము మాతో మీరు ఉండి నడిపించి బలపరిచి మీరు ఒక్కరే మహిమ పొందుకోమని మా ప్రియ ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ఈ ప్రార్థన మనల్ని పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో గట్టిగా చెప్పడం అడిగి పొందుకున్నాం.